పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి దావీదు రాసిన కీర్తనల గ్రంథం. దావీదు రాసిన కీర్తనలు 65వ అధ్యాయం 2వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. 2వ వచనాన్ని అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. మరొకసారి చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయలుంటండి నమ్మదగిన దేవా, జూము కలిగిన యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు రావటానికి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మీరు మాకు సహాయం అనుగ్రహిస్తూ వచ్చిన విధాంతటిని బట్టి వందనాలు. ఈ సమయంలో దేవా నీ వాక్య భాగంలో చెందుకు మేము వస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. నిలబడి దాసుని జ్ఞాపకం చేసుకోండి. వాక్య ధ్యానంలోనికి వెళ్తుండగా దేవా నీ దాసుని బలపరిచింది. యజమానుడి చేతిలో ఆడుకుంటే అర్హమైన పాత్రగా నీ దాసుని సిద్ధపరచండి. చదవబడిన లేఖన భాగాలు నా యొక్క అక్కర్ల అవస్థతుల మేరకి విరచి వడ్డిస్తురమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నిలబడి దాసుల్లో ఏ విధమైనటువంటి కొరత లేకుండా నీ పరిపూర్ణమైన ఆత్మ చేత అభిషేకిస్తురమని ప్రార్థన చేస్తున్నాను. శిలువ రక్త ప్రోక్షణ కిందికి తెండి. నీ దాసుడు బలహీనుడు బలపరిచేది యజమానుడి చేతిలో వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా నీ దాసుని సిద్ధపరిచి బలపరిచి వాడుకుంటారమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనమైన దాసుని కనుక, అత్యల్పమైన దాసుని కనుక, అర్హత లేని దాసుని కనుక, శక్తిహీనమైనటువంటి దాసుని కనుక మీ దాసుని నీ శక్తితో నీ బలముతో దేవాని పరిపూర్ణతతో నింపి నీ మెల్లనైన మాధుర్యమైన స్వరాన్ని నీ ధనాగారంలోంచి మాకు వినిపింపజేస్తారమని ప్రార్థన చేస్తున్నాను. దేవారీతిగా సహాయం దయచేస్తున్నామని, దేవా వినగలిగే చెవిని, గ్రహింపగలిగే మనస్సుని మా అందరికీ అనుగ్రహిస్తారమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటల చేత తృప్తి పరచబడి ఎట్లు ప్రార్థించాలో మాకు నేర్పిస్తురమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ద్వారా ఏ విధమైన ఆశీర్వాదాలు మేము పొందుకోగలమో మీరు మాకు తెలియపరుస్తురమని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో పరిశుద్ధాత్మ నడిపింపు ఉంచుతురమని, శత్రు కార్యములు లయపరుస్తురమని, అల్లరి ఆటపాటల్ని దూరపరుస్తురమని, ఎవరు అటువంటి వాటికి కారకము కాకుండానట్లు వారిని దేవాన్ని స్వాధీనంలో ఉంచుతురమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు మా రక్షకుడి నామములో బ్రతిమలాడి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనము మనం చదువుకుంటా వచ్చినాం. ఈ 65వ అధ్యాయం 2వ వచనంలో ప్రార్థన ఆలకించేవాడు. మొదటిది ప్రభు యొక్క లక్షణము గురించి తెలియజేస్తున్నాడు. ఆయన ఎవరు అనంటే ప్రార్థన ఆలకించే దేవుడు. ఇప్పుడు రెండవది మానవులను గురించినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎవరి గురించి? మనుషులందరి గురించి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మొదటిది ప్రభు యొక్క లక్షణము. ఈయన పేరేంటి అనంటే ప్రార్థన ఆలకించేవాడు. ఈయన ప్రార్థన ఆలకించేవాడు కాబట్టే అక్కడ ఒక విషయం జరుగుతుంది. ఏంటది? సర్వ శరీరులు ఆయన దగ్గరికి వస్తున్నారు. ఇంతకు ముందు ప్రభు తన దాసుని నిలబెట్టుకున్నప్పుడు ఒక ప్రార్థన గురించి ఒక 4 విషయాలు చూస్తూ వచ్చినాం. జ్ఞాపకం ఉంది మీకు? ప్రార్థన ఆలకించే దేవుడు. అయితే సర్వ శరీరులు ఆయన ఎదుటి రావచ్చు. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. కానీ 4 విధాలుగా ఉండాలి మన ప్రార్థన అని చెప్పుకుంటూ వచ్చినాం. జ్ఞాపకం ఉందా ఎవరికైనా? ప్రార్థన 4 రకాలుగా చేయాలి. 4 విధాలుగా ఉండాలి మనం ప్రార్థన చేసేటప్పుడు. అంతా ఈ 4 గుర్తుండాలి మన ప్రార్థనలో. మొదటిది పట్టుదలతో కూడిన ప్రార్థన. ఏంటది? పట్టుదలతో ప్రార్థన. అంటే పట్టుదలతో అంటే నిత్యము చేయాలని చెప్పినారు. నిత్యం అంటే ఏ సమయంలో అయినా
ఏ పనిలో అయినా, ఎక్కడున్నా, ఎక్కడ కూర్చున్నా, నిలబడినా. ఇది పట్టుదలతో ప్రార్థన అంటే ఏదో ఒక గంట అరగంట చేయటం కాదు, కానీ కంటిన్యూగా, అంటే ఇక్కడే కూర్చొని, ఇక్కడే నిలబడి, ఇక్కడే ఉండి చేయాలని కాదు. ఎక్కడున్నా, ఏం చేసినా, ఎలా ఉన్నా చేసేదాన్ని. అది పట్టు విడవకుండా చేయటం, అంటే వదిలిపెట్టకుండా చేసే ప్రార్థన ఇది. రెండవది, ఏం ప్రార్థన గురించి చెప్పుకున్నాం? ఎలా చేయాలి ప్రార్థన? ఇష్టంతో చేయాల, పట్టుదలతో చేయాలా. రెండవది, ఇష్టంతో చేయాలి. అది మనకి ఎలా ఉండాలి అదంటే ప్రీతికరంగా ఉండాలి, లేదా అదొక మనకి ఒక కోరిక లాగా ఉండాలి, అంటే ఒక అభిరుచి లాగా ఉండాలి. అంటే ఇష్టముతో చేయాలి ప్రార్థన. ఇష్టముతో మనం ఏదన్నా తీసుకునేటప్పుడు, లేదా ఏదన్నా కొనేటప్పుడు, మన ఇష్టమైన తినేటప్పుడు ఎలా అయితే ఎలా ఎలా తింటాం దాన్ని? ఇష్టంగా, చాలా చాలా గొప్పగా స్వీకరిస్తాం దాన్ని. ప్రార్థన కూడా ఏం చేయాలా? ఇష్టంతో చేయాలి. మూడవది, ఎలా చేయాలా ప్రార్థన? కృతజ్ఞతతో చేయాలా. ఎలా చేయాలా? కృతజ్ఞతతో చేయాలి. నాలుగవది, ఎలా చేయాలని చెప్పిన ప్రార్థన? రెండవది, ఇష్టంతో అన్నా ఆసక్తితో అన్నా ఒకటే. నాలుగవది, ఎలా చేయాలా ప్రార్థన? నాలుగవది ఎలా చేయాలా? ముందు అందరి కోసం చేయాలి. ఎవరి కోసం? మనుషులందరి కోసం చేయాలి. అందరి కోసం చేయాలి. ఈ 4 ఉండాలి ప్రార్థనలు. మొదటిది, నిత్యము ఎల్లప్పుడూ చేయాలి. అంటే మనం ఇక్కడే కూర్చొని ఒక గంట సేపు ప్రార్థన చేస్తే మనం ప్రార్థనా పరులం కాదు. ఎక్కడున్నా, ఏం చేసినా, ఎలా ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ప్రార్థన చేయాలి. రెండవది, ఆసక్తితో, మీరు చెప్పిన భాషలో ఇష్టంతో చేయాల. ఇష్టం ఉంటేనే ఆసక్తి వస్తుంది. ఇష్టంతో చేయాల. మూడవది, కృతజ్ఞతతో చేయాల. నాలుగవది, అందరి గురించి చేయాలి, మనుషులందరి గురించి చేయాలి. ఆ తర్వాత మన గురించి చేయాలి. ఇది ప్రార్థన. అయితే ప్రార్థన చేసేటప్పుడు జరిగే ఒక 5 విషయాలు, మనం ప్రార్థించేటప్పుడు ఒక 5 విషయాలు జరుగుతాయి. ఈరోజు అది ధ్యానించుకున్నాం. ప్రార్థన ఈ రీతిగా చేయాలా, ఈ రీతిగా చేస్తే ఒక 5 విషయాలు జరుగుతాయి. 5 విషయాలు జరుగుతాయి. ఈ 5 విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి. కానీ ఎప్పుడు జరుగుతాయి అనంటే, ఇది పరిపూర్ణమైన ప్రార్థనలోనే ఈ 5 విషయాలు జరుగుతాయి. వద్దాం. ప్రార్థన చేయాలా, ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన, సర్వ శరీరులు ఆయన దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు 5 విషయాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? వద్దాం. 68వ కీర్తనల గ్రంథం, మొదటిది 68వ కీర్తనల గ్రంథం 19వ వచనం చదవండి. 68, 19. ప్రభు స్తుతి నొందును గాక. ఎందుకు ప్రభు స్తుతి నొందాలా? ప్రభు స్తుతి నొందును గాక. ప్రభు ఇక్కడ స్తుతి నొందాలా? ప్రభు గణపరచబడాలా? ప్రభు మహిమపరచబడాలా? ప్రభు హెచ్చించబడాలా? ఎందుకు అనంటే, ఎందుకు? చదవండి కింద. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఏం చేస్తున్నాడంట ఆయన? అనుదినము మా భారము భరించుతున్నాడు. మా భారము అంటే ఎవరి భారం? ప్రార్థించే వారి భారం. ఎవరి భారం? ప్రార్థించే వారి భారం. ఆయనతో సహవాసం కలిగి ఉన్న వారి భారం. ఆయనతో ఐక్యము చేయబడిన వారి భారం. ఎవరి భారం ఇది? నీతిమంతులై, విశ్వాసులై, ఎడతెగక ప్రభుతో సహవాసము కలిగి ఉండే వారి యొక్క భారాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? భరిస్తున్నాడు. అనుదినము మా భారము. ఎవరి భారం? భక్తిహీనుల భారము కాదు, లోకములో ఉండే వారి భారము కాదు, లేదా పాపము చేసే వారి భారము కాదు. ఈయన ఎవరి భారం మరి ముఖ్యంగా భరిస్తున్నాడు? అనుదినం భరిస్తున్నాడు అంట. ఎవరి భారం? ప్రార్థించే వారి భారం. ఆయనతో సహవాసం కలిగి ఉండే వారి భారం. ఇప్పుడు పాపం పోయింది. ఒక వ్యక్తి పాపములో ఉన్నాడు అనుకుందాం. పాపములో ఉన్నాడు. ఈ పాప భారాన్ని మోస్తూ లోకంలో తిరుగుతున్నాడు. ఈ మోస్తూ లోకంలో తిరుగుతున్న వ్యక్తి వాడి పాప భారం పోవాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? పాపం పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు అందరూ రక్షణ పొందారు. ఎలా రక్షణ పొందారు మీ అందరూ? యేసుక్రీస్తు రక్తంలోనే కడగబడ్డాము. ఎలా రక్షణ పొందారు? అసలు పాపం ఎలా పోయింది? ఎవరైనా పాపం చేసిన వాళ్ళు మొదట చేసే పని ఏంటంటే ప్రభు దగ్గరకు వస్తారు.
వచ్చి ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు అని అన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది? అందుకని మత్తయి సువార్త 11:28 వచనంలో రాయబడతా వచ్చింది, ఇదే వాక్యం ఎప్పుడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగేది. ఎక్కడుంది విశ్రాంతి? ఎక్కడుంది విశ్రాంతి? ఎక్కడుంది విశ్రాంతి? ప్రభు దగ్గరుంది. ఎక్కడుంది? ప్రభు దగ్గర. నా యొద్దకు రండి. ఎవరి దగ్గరికి? మీరు యేసుక్రీస్తు వారి దగ్గరికి. పాపం చేసిన వాళ్ళైనా ఎవరైనా సరే, భారం మోస్తున్న ప్రతి ఒక్కళ్ళు, ఒకవేళ అది వ్యాధి అనారోగ్య భారం అయి ఉండొచ్చు, ఆర్థిక భారం అయి ఉండొచ్చు, అప్పుల భారము, ఏదన్నా కానీ ఒకవేళ నీకు జ్ఞానం లేక, తెలివి లేక, ఆలోచన లేక, నువ్వు సరిగా చదువుకునే వ్యక్తి, సరిగా చదువుకోలేక, లేక ఏదో ఒక భారం, ఏదో ఒక కొరత, ఈ భారాలతో భరిస్తున్న భారం అంతా కూడా ఎవరి దగ్గరకు వస్తే పోతుంది? దేవుని దగ్గరకు వస్తే పోతుంది. దేవుని దగ్గరికి రావటాన్ని ఏమంటారు? ప్రార్థన అంటారు. ప్రభు దగ్గరకు వచ్చి మనం చేసేదాన్ని, ప్రభుతో ఉండి మనం మాట్లాడేదాన్ని ఏమంటారు? ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, ప్రతి భారాన్ని ఎవరు మోస్తున్నారు? ఇది గుర్తెరగాల. మనం ప్రార్థించేటప్పుడు ఏం చేయాల? మనం ప్రార్థించిన ప్రతిసారి జరిగే పని ఏంటయ్యా అని అంటే, ప్రభు మన భారాన్ని భరిస్తున్నాడు. చాలాసార్లు ప్రార్థన ఆపేస్తాం, చాలాసార్లు ప్రార్థన చేయకుండా ఆగిపోతాం, వెనక్కి వెళ్ళిపోతాం. కారణం ఏంటి అని అంటే, మన భారం ఎవరిపైన వేస్తాం? ప్రభు పైన పరిపూర్ణంగా వేయలేం. నామకార్థమైన ప్రార్థనలో ఏముంటుందయ్యా అని అంటే, దేవుడు భారాన్ని భరిస్తున్నాడనే విషయాన్ని ఎరగలేని స్థితిలో ఉంటాం. నామకార్థమైన ప్రార్థన, నోటితో చేసే ప్రార్థనలో ప్రభువు మన భారాన్ని భరిస్తున్నాడనే విషయము తెలుసుకోలేని స్థితి. అందుకని ప్రార్థనే చేస్తాం, కానీ ఇంకో పక్కన ఇంకోటి జరిగిద్ది. ఏం జరిగింది? నీ భారాన్నంతా దేవుడితో కాకుండా ఇంకా చెప్తావు. ఎవరితో? మనుషులతో చెప్తాం. నీ భారం తీర్చమని మనుషుల్ని బ్రతిమలాడతాం, అర్జిస్తాం. ఎందుకు ఈ ప్రార్థనలో ఏమీ లేదయ్యా అని అంటే, ఏమి ఎరగలేదయ్యా ప్రార్థించే వీళ్ళంటే, ఏమి ఎరగల? ప్రభు మన భారాన్ని భరిస్తున్నాడని ఎరగట్లా. ఎందుకు మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన అవసరాలు వాళ్ళ దగ్గర గుర్తొస్తున్నాయి? ఎందుకు మన పరిస్థితులు వాళ్ళ దగ్గర మనం చెప్పుకుంటున్నాము? ఎందుకు మన భారాలన్నీ వాళ్ళతో పంచుకుంటున్నాము అని అంటే, ఎందుకు? ఇది చేసేటప్పుడు ఒకటి మర్చిపోయాం. ఏం మర్చిపోయాం? దేవుడే మన భారాన్ని భరిస్తున్నాడని మర్చిపోయాం. అందుకే మనుషుల దగ్గర మాటలు వస్తాయి, నాకు ఇలా ఉంది, నాకు అలా ఉంది, నాకు అది వచ్చింది, ఇది వచ్చింది. ఎందుకు? మనం మనుషుల దగ్గర చెప్పుకుంటున్నామంటే అర్థం ఏంటంటే, ప్రభు మన భారాన్ని భరిస్తున్నాడనే నమ్మకం మనకి లేదని అర్థం. జాక్ పునెన్ గారు ఉన్నారు. ఆయన గొప్ప దైవజనుడు. ఆయనకి బక్సింగ్ అంకుల్ 3 విషయాలు చెప్పినాడు. ఆ 3 విషయాలు ఆయనకి చెప్పినాడు. ఆ 3 విషయాలు నాకు కూడా ఇష్టం. జీవితంలో అవే నేను పాటించాలని ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తున్నా. ఆ 3 విషయాలు. మొదటిది ఆయన చెప్పిన విషయం, నీ ఆర్థిక సంబంధమైన విషయాలు, నీ భారాలు ఏవైనా కానీ ఈ లోకంలో ఏ వ్యక్తితో చెప్పుకోవద్దు, ఒక దేవునితో తప్ప. ఏంటి? నీ భారం ఏదైనా ఏ మనుష్యుని ముందు నీ నోరు తెరవద్దు, దేవుని దగ్గర తప్ప. రెండవది ఉన్నతమైన జీవిత ప్రమాణాలతో జీవించొద్దు. అంటే నీకున్నది అంతా తీసుకొని నేను ఈ మంచి, నువ్వు 500 రూపాయలు బట్టలు వేసుకుంటే నేను 1500 బట్టలు వేసుకోవాలా, లేదా నేను ఒక మంచి 2000లో ఒక చీర కొనాలా, ఇట్లా ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో వద్దు. నీకున్న దానిలోనే నా సాధారణమైనటువంటి సాదాసీద జీవితాన్ని బ్రతకాల. ఇది రెండవది. మూడవది, మనుషులు నీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే నీ నోరు తెరవద్దు, మౌనంగా ఉండిపోవాలి. 3 విషయాలు. దీనిలో మొదటి విషయము,
నీ భారం ఏదైనా గాని ఏ మనిషి దగ్గర మాట్లాడొద్దు. ఇది మొదటి విషయం. చాలాసార్లు మనం ప్రార్థించేటప్పుడు ఏం మర్చిపోతుంది, ఇది జరిగింది, ప్రభు మన భారాన్ని నిజంగా భరిస్తున్నాడు, ప్రతిరోజు భరిస్తున్నాడు. కానీ ప్రార్థించే మనకి గుర్తులేని విషయం ఏంటయ్యానంటే, నా భారాన్ని దేవుడు భరిస్తున్నాడని నమ్మకము నాకు లేదు. అందుకే మనుషులు వచ్చినప్పుడు నా నోరు తెరవబడుతుంది. అయ్యా నా పరిస్థితి ఇది అని నేను చెప్పుకుంటున్నా, అయ్యా నా ఇబ్బంది ఇది అని నేను చెప్పుకుంటున్నా. ఎందుకంటే నా సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఏం చేస్తున్నాను, ఆయన నా భారాన్ని భరిస్తున్నాడనే విషయాన్ని నేను జ్ఞాపకం. పరిపూర్ణమైన ప్రార్థనలో ఒకటి జరిగిద్ది ఏంటంటే, ప్రభు మన భారాన్ని, అది ఏదైనా పెళ్లి కావట్లేదైనా సరే, పిల్లలు పుట్టట్లేదైనా సరే, అవసరాలు ఉన్నాయైనా సరే, ఆర్థిక సంబంధమైన పరిస్థితులైనా సరే, ఏదైనా దేవుడు ఖచ్చితంగా ఆ భారాన్ని దేవుడు భరిస్తాడు. నీ భారం ఏదైనా ప్రభు పైన పెడితే భరిస్తాడు. సుమారు మీటింగులు జరుగుతున్నాయి అనుకుందాం, ఒకవేళ దానిలో కొరత ఏదున్నా ప్రభు పైన పూర్తిగా ఆధారపెడితే ప్రభు నీ భారాన్ని భరిస్తాడు. నాకు ఇది లేదయ్యా, నాకు ఆ స్తోమత లేదయ్యా, నాకు ఇవ్వయ్యా, మా సంఘానికి ఆ స్తోమత లేదు, లేకపోతే అంత సమకూర్చబడలేదు, నువ్వే భరించాలి అని ప్రభుకి అప్పగిస్తే ప్రభు ఖచ్చితంగా ప్రార్థించేటప్పుడు ఇది ఖచ్చితంగా జరిగింది. అందుకని భక్తుడు అంటాడు, 55వ కీర్తనల గ్రంథం 22వ వచనం, భక్తుడు డైరెక్ట్ గా సూటిగా అంటాడు. అందరికీ చెప్తున్నాడు ఈ మాట, ఏమని చదవండి. 55:22, 55వ కీర్తనల గ్రంథం 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీడు. ఏం చేయడంట? ఎన్నడూ కదలనీడు. నిన్ను తొట్టిల్లనీడు, నిన్ను పడనీడు, నిన్ను పక్కకు జరపనీడు. నీ పరిస్థితి చివరి దాకా, ఆ యొక్క చివరి అంచుల దాకా వెళ్ళిపోయినప్పటికీ ఇక ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది జరగదు, అరే చివరి దాకా, ఇక చివరి సెకండ్ అయిపోయింది, ఈ చివరి స్టేజ్కి వచ్చేస్తున్నాను అనే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నిన్ను అలా తొట్టిల్లకుండా, ఇంకా నేను పడిపోతాను, నా పరిస్థితి అయిపోయింది, నేను దిగజారిపోతాను, నా ఇబ్బందులు తీరు, ఇంకా నేను అయిపోయింది నా పరిస్థితి అనుకునే స్థితి వచ్చినప్పటికి కూడా అక్కడ ఒక మాట అంటున్నాడు, నీతిమంతుడు ఆయన ఎన్నడూ కదలు. నీ పరిస్థితి అసలు ఏమాత్రం దిగజారిపోయేటట్టు దేవుడు చేయడు. నువ్వు కదిలేటట్టు, నువ్వు తొట్టిల్లేటట్టు, నువ్వు పక్కకు పడిపోయేటట్లు, నీ పరిస్థితి దారుణంగా అయ్యేటట్లు దేవుడు చేయడు. ప్రార్థించే మనకి ప్రార్థించేటప్పుడు ఇది జరిగిద్ది ఏంటంటే, ఆయన మన భారాన్ని భరిస్తాడు. ఆయన ప్రార్థనలు ఆలకిచ్చేవాడు. కానీ ఒకటి చేయాలా ఏంటంటే, పూర్తిగా పరిపూర్ణంగా ప్రభు పైన నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచితే ఈ ఒక్క విషయం జరగదు. ఏం జరగదంటే, నీ భారము ఏ ప్రపంచంలో ఉన్న ఏ నర మానవుడికి నీ భారాన్ని చెప్పవు, దేవునికి తప్ప. ఇది జరుగుతుంది అని అంటే అర్థం ఏంటంటే, నీ భారం ప్రభు మోయట్లేదని అర్థం. ప్రభు అన్ని వాక్యాల్లో, అన్ని గ్రంథాల్లో, అన్ని వచనాల్లో చెప్తున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్నావే, అనుదినం భారం వస్తున్నావేమో. నీకే భారం ఉన్నా ఎవరి మీద మోపాలి అని అంటే దేవుని మీద మోపాలి. నీ భార్య మీద వద్దు, నీ భర్త మీద వద్దు, నీ పిల్లల మీద వద్దు, నీ యొక్క బంధువుల మీద వద్దు, నీ రక్త సంబంధికుల మీద వద్దు, నీ తోట ఉన్నటువంటి విశ్వాసుల పైన వద్దు, నీతో సహకారి ఉన్నటువంటి స్నేహితులకు వద్దు, ఎవరికి వద్దు నీ భారం. దేవునికి ఒక్కడికే చెప్పాల నీ భారాన్ని. అలా చెప్తే ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నీ పరిస్థితి ఏదైనా, నీ అవసరం ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ ఇరుకేదైనా ప్రభుతో మాత్రమే చెప్పాలి. ప్రభుతో మాత్రమే. ఒక దైవజనుడు చెప్పినాడు, ఒక పెద్ద మీటింగులు జరుగుతున్నాయంట. మీటింగులు జరిగితే మీటింగులన్నిటికీ డబ్బులు దేవుడు సమకూర్చున్నాడు. సమకూర్చిన తర్వాత ఒక పెద్ద సౌండ్ సిస్టమ్ కి డబ్బులు సమకూర్చబడాలి అని అంటే ఏం చేయాలా? సాధారణంగా మనం ఏం చేస్తాం, ఇంకా కొన్నిటికి కొరత ఉంది, ఈ డబ్బులు అవ్వలేదు, సమకూర్చబడలేదు, ఎవరైనా సమర్పించుకోండి అని చెప్పేస్తాం ఓపెన్గా.
చెప్తామా లేదా? చెప్తామా? లేదా ఎవరైనా ఇంకొకళ్ళైనా తోటి విశ్వాసులైనా లేదా సంఘ పెద్దలైనా సేవకులైనా ఏమంటారు? పలానా విషయము కొరతుంది, పలానా విషయం కొరతుంది, పలానా విషయం కొరతుంది. ఏం చేయాలా? ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయాలా. ఒకళ్ళు చెప్పుకోవటము, ఒకళ్ళు పురికొల్పుకోవటం ఇట్లా జరుగుతుంది. సౌండ్ సిస్టమ్ కి దాదాపుగా 25,000 రూపాయలు, అటు ఇటుగా 22,000 రూపాయల చిల్లరి రావాలి. ఇప్పుడు ఆ సౌండ్ సిస్టమ్ కి రావాలి. ఏం చేయాలా? సంఘంకి చెప్పాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? ఇంకా అందరిని పురికొల్పాలా? ఏం చేయాలా? ఇవన్నీ జరగాల. ఏంటి? ఇవ్వాలి. కానీ ఆయన ఏం చేయాల? ప్రార్థన చేశాడు, ప్రభువుకి అప్పగిచ్చాడు, ప్రభు పైన భారం మోపాడు. చివరికి అంతా అయిపోయింది మీటింగు. సౌండ్ సిస్టమ్ వాడు వచ్చాడు, అన్న మొత్తం బిల్లు 22,500 అయింది. ఇప్పుడు నువ్వు ఇవ్వాలా బాక్సులకు కానీ అన్నిటికీ, మొత్తం యాంప్లిఫైర్లకి అన్నిటికీ 22,500 ఇవ్వాలి అని అంటే, సరే ఒక నిమిషం ముందు ఇస్తాను అని పక్కకి వెళ్ళి, ఈ పక్కకి వెళ్ళిన ఆ కొద్ది సమయంలోనే ఆ మీటింగ్కి వచ్చిన ఇంకొక సేవకుడు, సోదరుడా మీటింగ్లో దేవుడు బాగా జరిపినాడు, దేవుడు బాగా చేసినాడు, సహాయం చేస్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడు, ఇదిగో ప్రభు నాకు మీకు ఇది ఇవ్వమన్నాడు అని చెప్పి ఒక చిన్న కాగితం చేతిలో పెట్టినాడు. పెట్టగానే ఆయన తీసుకొని ఏమాత్రం లెక్కే లేదు, తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చినాడు. ఎవరికి? సౌండ్ సిస్టమ్ అతనికి ఇస్తే ఆయన లెక్కేసుకుంటే 22,500 ఉన్నాయి. ఎట్లా ఇది? ఎట్లా? ప్రభువు మన భారాన్ని భరిస్తున్నాడని ముందు ప్రభు పైనే మనం నిలబడాల, ప్రభు వైపే చూడాల, ప్రభు పైనే దృష్టి ఉంచాల, ప్రభువు మీదే ఆధారపడాల. లోకములో ఎవ్వరికి ఏమీ చెప్పొద్దు దేవునికి తప్ప. ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు జరిగే పని ఏంటయ్యానంటే, దేవుడు నీ భారాన్ని భరిస్తున్నాడు. ఇది గుర్తెరగాల. మొదటిది ఈ విషయం ఎరిగితే నీ జీవితంలో ఏ కొరత ఉండదు, ఏ అడ్డు ఉండదు, ఏ లోటుపాట్లు ఉండవు, ఏ విధమైనటువంటి కొరత అస్సలు ఉండదు. ఏ విధమైన కొరత ఉండదు. ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆమె భార్య వచ్చి ఏమంటుంది? మా యజమానుడు చాలా అప్పులు చేస్తున్నాడు, మా పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి? వాళ్ళు తీసుకొని పోతున్నారు, వాళ్ళ కింద పని వాళ్ళుగా, దాసులుగా. ఇప్పుడు ఏం చేయాలా? నిజానికి ఆమె ఏం చేయాలా? ఎలీషాకి చెప్పవసరలా, అందరి దగ్గర ఏం చేయాలా? అప్పడగల. ఏం చేయాలా? ఈ కాలంలో అమ్మంటే ఏం చేయాలా? అందరి దగ్గర అమ్మ నాకింత వేరే వాళ్ళ దగ్గర, అంటే ఈ అప్పు తీరాలంటే ఇంకొకళ్ళ దగ్గర తీసుకోవాలా. ఏంటి? అప్పు. ఆమె అందరిని అడగాల, నాకు సహాయం చేయండి. ఆమె ఏం చెప్పలా, దైవజనుడి దగ్గరికి వచ్చింది, ఈ అవసరం అని చెప్పింది, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఫలానా చేయమని చెప్పినాడు. ఏం జరిగింది? నిండుగా ఏం జరిగినాయి? అందరి దగ్గరికి వెళ్ళి ఏం తీసుకొచ్చినారు? ఖాళీ కుండలను తీసుకొచ్చినారు. అవి నింపుతుంటే నీ దగ్గర ఏముందంటే నూనె ఉంది. ఏం చేయాలా? నింపు. అన్నీ నిండినాయి. అన్నీ నిండినాయి. అవి పూర్తయ్యేదాకా ఏం చేయాల? నూనె ఆగల. అవి పూర్తయ్యేదాకా నువ్వు ఎంత నీలో కొరత ఉందో, అంటే ఎంత నీ అవసరం ఉందో, అంటే కుండలన్నీ ఖాళీగా ఉన్నాయి, కొరత మొత్తం ఖాళీగా ఉన్నాయి, అవి నిండేదాకా ఆగల. ప్రభువు భారం ఎంత బాగా మోస్తాడు అని అంటే, నీకెంత కొరత ఉందో అది మొత్తం తీరేదాకా, ఇక నువ్వు సంతృప్తి అయ్యేదాకా, ఇక చాలు అనేదాకా ప్రభు నీ భారాన్ని భరిస్తానే ఉంటాడు. ప్రార్థించేటప్పుడు జరిగే ఒకే ఒక విషయం, నీ భారాన్ని దేవుడు భరిస్తున్నాడు. మొదటిది. రెండవది, ప్రార్థన ఏం నేర్పిస్తుందయ్యా అని అంటే, ప్రార్థన ప్రభు మన భారాన్ని మోస్తున్నాడని నేర్పిస్తుంది. రెండవది, ప్రార్థన విలాప వాక్యములు 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3వ అధ్యాయం 25-26 వచనాలు చదివండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి
యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇక్కడ దేవుడు ఎలాంటి వాడు అనంటే దయచూపేవాడు. అయితే ఈ దయచూపే వాని దగ్గర ఏం చేయమంటున్నాడు అనంటే నరులు ఆశ కలిగి ఏం చేయాలంట? ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఏం చేయాలా? ఓపికతో కనిపెట్టాల. ప్రార్థన చేసేటప్పుడు పరిపూర్ణమైన ప్రార్థనలో ఏమి జరిగిద్దయ్యా అనంటే ఓపిక ఉంటది. ఏముంటది? పరిపూర్ణమైన ప్రార్థన దేవుడు మన భారాన్ని మోస్తున్నాడని నేర్పిస్తుంది. పరిపూర్ణమైన ప్రార్థన ఓపిక కలిగి ఉండటాన్ని నేర్పిస్తుంది. అంటే ప్రభు మనకి సహాయం చేస్తాడు అని ఇంకా ఎదురు చూపుని మనకి ప్రార్థన చేస్తే ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, 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 ఇస్తాడు. ఈ ఈ మాటే మనకు జ్ఞాపకం ఉంటుంది. ఇది దేనిలో జ్ఞాపకం ఉంటుంది? దేనిలో? పరిపూర్ణమైన ప్రార్థనలో. మామూలు సాదాసీద ప్రార్థనలో ఇది నామమాత్రమైనటువంటి ప్రార్థనలో ఇది జ్ఞాపకం ఉంటుంది. ఏమి జ్ఞాపకం ఉంటుంది? ఇంకా ఇస్తాడని, ఇంకా ఇవ్వడు అని ఉంటది. ఏముంటది? ఇంకా ఇవ్వట్లేదని అనుకుంటాం. కానీ పరిపూర్ణమైన ప్రార్థనలో ఎదురు చూపు నేర్పిస్తుంది. అంటే ఇంకా ఎదురు చూడాల, ఇంకా ఎదురు చూడాల, ఇంకా ఓపిక కలిగి ఉండాలి, ఇంకా కనిపెట్టాలా. నిజంగా ప్రార్థన ఇది చూపిస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు ఈ ఓపిక వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. పరిపూర్ణమైన ప్రార్థన కలిగి ఉండాలి అంటే ఇంకా దేవుడు ఇస్తాడు అనే నిరీక్షణ మనకి ప్రార్థన కలిగి చేస్తుంది. ఈ ప్రార్థన మనకి తెలియజేస్తుంది. అందుకే జాన్ మార్క్ ఆర్థర్ అనేటువంటి ఒక ఆయన ఒక విషయం చెప్తాడు. ఏమనంటే మనుషుడు ధైర్యంగా ఉండటానికి, మనుషుడు ఓపికగా ఎదురు చూడటానికి మధ్యలో పెద్ద సంఘర్షణ జరిగిద్దంట. ఏం జరిగిద్దంట? మనుషుడు ధైర్యంగా ఉండటానికి, ఓపిక కలిగి ఉండటానికి పెద్ద సంఘర్షణ జరిగిద్ది. ఎందుకు? ఓపికగా ఎదురు చూడాలి, ఎదురు చూస్తున్న కొలది ఏం జరిగిద్ది? ధైర్యం ఏం జరిగిద్ది? సన్నగిల్లిద్ది, తగ్గిపోతుంది. ఇంకా జరగట్లేదు అంటే ఏం జరిగింది? ఇక్కడ పక్కన ఏం జరిగింది? ధైర్యంగా ఉంటామా? ధైర్యం సన్నగిలిపోతుంది. దీనికి మధ్యలో పెద్ద సంఘర్షణ జరిగింది. ఇది ముందుకెళ్తున్న కొలది ఈ ధైర్యం ఏం జరుగుతుంది? సన్నగిలిపోతా ఉంటుంది. ఇంకా బలహీనమైపోతుంది, ఇంకా తగ్గిపోతుంది, ఇంకా జరగదేమో, ఇంకా అవ్వదేమో ఇంకా అనేటువంటి మనసు మనలోనికి వస్తుంది. ఇంకా బలహీన పడిపోతున్నాం. ఇది ముందుకెళ్ళిపోతా ఉంది. ఈ పెద్ద సంఘర్షణలో ప్రార్థన నీకు ఏం చేస్తుంది? ఈ రెండిటిని సమతూకం చేస్తుంది. ఏం చేస్తుంది? సమతూకం. ఆ సందిగ్ధతని తీసేస్తుంది ప్రార్థన. నీ ధైర్యాన్ని ప్రార్థన రెట్టింపు చేస్తుంది. ఇంకా ప్రభు కొరకు ఎదురు చూసే నిరీక్షణ నీకు కలగజేస్తుంది. దేనికైనా సమయం ఉంది అనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తుంది. దేనికైనా సమయం ఉంది. ప్రార్థన చేసేటప్పుడు ఓపిక నీకు నేర్పిస్తుంది ప్రార్థన. ఎదురు చూపు నీకు నేర్పిస్తుంది, నిరీక్షణ నీకు నేర్పిస్తుంది ప్రార్థన. ఏంటంటే ప్రభువా నువ్వింకా చేస్తావు, నువ్వింకా ఇస్తావు. ప్రార్థించేటప్పుడు 3 జరుగుతాయి. 1 అవును అని దేవుడు చెప్తాడు, దీనిలో ఏ గొప్పతనం లేదంట. 2 కాదు అని దేవుడు చెప్తాడు, దీంట్లో ఏ గొప్పతనం లేదు. 3వది ఆగు అని దేవుడు చెప్తాడు, దీంట్లోనే ఉంది. ఏంటి? చూడు అని చెప్తాడు. దేవుడు ఏం చెప్పడు, అట్లాగే ఆపేస్తాడు. ఇంకా నువ్వు చూసేటట్టే చేస్తాడు. దీంట్లోనే ఉంది. ఇది చాలా కఠినమైంది. పరిపూర్ణమైన ప్రార్థన ఈ 3వ విషయాన్ని చాలా గొప్పగా నేర్చుకుంటది. అవునని చెప్పేస్తే అయిపోయిందిలే అనుకుంటా, కాదని చెప్పేసి అయిపోయిందిలే. ఇక ఈ ప్రార్థనలో ఏ గొప్పతనం లేదు. 3వ దానిలో నిలకడగా ఉన్నవాడే నిజమైన ప్రార్థనా పరుడు. అంటే ఇంకా ఎదురు చూస్తున్నా, ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటాడు, వాడు నిజమైన ప్రార్థనా పరుడు. ఇది చాలా కఠినమైన సవాలు. ఏంటి? ఎదురు చూడటం. ఇంకా ఓపిక నశించేస్తుంది, ధైర్యం పోతుంది, అయినా ఎదురు చూస్తా. ఇక నాకు వల్ల కావట్లేదు, నా పరిస్థితి అంతా అయిపోయింది, అయినా ఎదురు చూస్తా. దేవునికి తగిన సమయం ఉంది, ఆయన నిన్నే మాత్రము కదలా నీయడు. అందుకని ఒక మాట ఉండేది 145వ కీర్తనలో,
145వ కీర్తన 15వ వచనంలో ఒక మాట అంటాడు భక్తుడు. చదండి. 145:15. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చు. సర్వజీవుల కన్నులు, మనుషులు ఒక్కటే కాదు, అందరి కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి? దేవుడి వైపు చూస్తున్నాయి. అయితే ఇక్కడ కింద మాట అంటున్నాడు, అందరి కన్నులు చూస్తున్నాయి, కానీ తగిన కాలమందు నీవు వాటికి ఏం చేస్తావు? తగిన కాలమందు ఆహారం ఇస్తావు. అంటే ఆయనకు ఒక సమయం ఉంది, నీకు ఇప్పుడు ఇవ్వాలా, నీకు ఇప్పుడు ఇవ్వాలా, నీకు ఇప్పుడు ఇవ్వాలా. అది ఆహారమైన ఏదైనా. ఫలానా వ్యక్తికి ఈ రోజు ఇవ్వాలా, ఫలానా వ్యక్తికి ఈ రోజు ఇవ్వాలా, ఫలానా అక్కకి ఈ రోజు ఇవ్వాలా, ఫలానా ఆమెకి ఈ రోజు ఇవ్వాలా. తగిన సమయం అందు ఏం చేస్తున్నాడు దేవుడు? వాటికి ఆహారం ఇస్తున్నాడు, వాటిని తృప్తిపరుస్తున్నాడు, వాటికి కావాల్సింది దయచేస్తున్నాడు. తగిన సమయం. ఈ కాకి ఈ రోజు కావాలా, ఈ యొక్క పాపురానికి ఈ రోజు కావాలా, ఈ మనిషికి ఈ రోజు కావాలా, ఈ వ్యక్తికి ఈ రోజు కావాలా. దేవుడికి అన్నీ తెలుసు, దేవునికి అన్నీ తెలుసు. అందుకని ఒక మాట ఉంటుంది అపోస్తుల కార్యంలో అనుకుంటా, ఒక మాట ఉంటుంది, ఏమనంటే దేవుడంట మానవుడు పుట్టక మునిపే వాడికి ఏం చేస్తా వచ్చినాడు అని అంటే వానికి సరిహద్దులు ఏర్పరుస్తూ వచ్చినాడంట. ఎక్కడ ఉంటుంది ఈ మాట చూద్దాం. 17వ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనాలు. 26-27. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. 7 దోశలు వచ్చినట్లయితే ఆయన ఎవరికి దూరంగా ఉండడు. ఆయన ఆల్రెడీ నిర్ణయ కాలమున సరిహద్దులు ఏర్పరిచినాడు. నా యొక్క రూపురేఖలన్నీ ఏర్పరిచినాడు. నీకు ఈ స్థలం అని ఏర్పరిచినాడు, నీకు ఈ పద్ధతిని ఏర్పరిచినాడు, నీకు ఈ యోగ్యతని ఏర్పరిచినాడు, నీకు ఈ యొక్క స్థానం అని ఏర్పరిచినాడు, నీకు ఇది రావాలని ఏర్పరిచినాడు, నీకు ఇది జరగాలని ఏర్పరిచినాడు. దేవుడిని నీకంటూ ఒకటి ఏర్పరిచినాడు, ఆల్రెడీ ఏర్పరిచినాడు, నిర్ణయించినాడు. నీ స్థానం ఇది, నీకు నీ సమయం ఇది, నీ జీవితంలో ఇది ఈ సమయంలో జరుగుతుంది, ఈ సమయం దేవుడు నిర్ణయించినాడు. పెళ్లి కావట్లేదని చాలా మంది ఏమంటారు, నాకు ఇంకా పెళ్లి కావట్లేదు. వాళ్ళ సమయం వేరు, దేవుడి సమయము వేరు. అవునా కాదా? చాలా మందికి పెళ్లి కావట్లేదు, వయసు మీద పడిపోతుంది, పెళ్లి కావట్లా. ఏం జరుగుతుంది? దేవుని సమయం వేరు. ఒకవేళ దేవుని చెప్పింది తెలుసుకోకుండా, దేవుని చిత్తము జరిగించకుండా దాటవేసి పోగొట్టుకుంటే అది వేరే విషయము. కానీ నువ్వు దేవుని చిత్తములో ఉండి నీకు ఇంకా పెళ్లి కావట్లేదంటే ఏమర్థం? దేవుని సమయము వేరు, ఇంకా రాలా. నీకు ఒకవేళ అనారోగ్యమే ఉంది, ఇంకా ఆరోగ్యం రాట్లా, దేవుని సమయము వేరు. దేవుడు నీకు తీసుకొచ్చేది ఆయన సమయం వేరు, ఆయన తగిన సమయంలోనే దాన్ని జరిగిస్తాడు. నీ రూపురేఖలను ఆయన ఏర్పరిచాడు. నిన్ను నిర్ణయ కాలమున ఆయన నీ స్థితిగతి ఇది అని నీకు దేవుడు నిర్ణయించినాడు. కాబట్టి నీ జీవితంలో ఏది జరగాలన్నా దేవుడే. ఒకవేళ దేవుని చిత్తాన్ని దాటి వెళ్తే తప్ప నీ జీవితంలో నువ్వు దేవుని చిత్తంలో ఉన్నంత కాలం నీ జీవితంలో ఏది ఎప్పుడు జరగాలి అని దేవుడు నిర్ణయించి ఉంచున్నాడు. నీకు వివాహం కావాలన్నా, నీకు ఉద్యోగం రావాలన్నా, నువ్వు మంచిగా మార్కులు రావాలన్నా, నీకు నీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, నువ్వు మంచి సంతానము నీకు దేవుడు అనుగ్రహించాలన్నా, నీ జీవితంలో ఇంకా ఏ వ్యాపారం పెట్టాలన్నా, ఏమి జరగాలన్నా, నీ పంట చేతికి రావాలన్నా దేవుడు ఏం చేస్తున్నాడు?
ఆ చెప్పులు బయట ఏడిపించండి పిల్లకి. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి దానికి ఒక సమయాన్ని. కాబట్టి మనం ఏం చేయాలి? ఎదురు చూడటము చేయాల. ప్రార్థన ఇది నేర్పిస్తుంది. ఇంకా నీకు నిరీక్షణ నేర్పిస్తుంది. ఇంకా నువ్వు ఎదురు చూసేటట్లు మొదటిది ఏంటది? ఆయన మన భారం మోస్తున్నాడని జ్ఞాపకం ఉంటుంది పరిపూర్ణమైన ప్రార్థనలో. ఇంక లోకం దగ్గర దగ్గర మన నోరు రాది చెప్పడానికి కూడా కనీసం. రెండవది ఓపిక నేర్పిస్తుంది, నిరీక్షణ చూపిస్తుంది ప్రార్థన. ఒకవేళ ప్రార్థన చేసేటప్పుడు నాకు ఇంకా నిరీక్షణ రావట్లేదు, నేను ఎదురు చూడట్లేదు, నా వల్ల కావట్లేదు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు సరైన ప్రార్థన జీవితము జరగట్లేదని అర్థం. ఏదో నామకార్థంగా నోటితో జరుగుతుంది అంతే, పరిపూర్ణంగా హృదయంలో వచ్చి లేదు. ఈ పరిపూర్ణమైన ప్రార్థన నీకు ఓపికతో ఎదురు చూసే లక్షణాన్ని కూడా ప్రార్థనతో పాటు తీసుకెళ్తుంది. మూడవది ప్రార్థన చేసేటప్పుడు ఏం జరుగుతుంది అయ్యా అని అంటే, పదం మొదటి రాజుల గ్రంథం అదాము క్షమించండి, రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను అయ్యో నా ఏలిన వాడా, మనము ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేశాను గనక వాడు అగ్ని రథముల చేతను నిండి ఉండుట చూచాను. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు చదువుకుంటా వచ్చింది దాని అంతట్లో సిరియా సైన్యం వచ్చి ఏం చేసింది? పట్టణాన్ని ముట్టడించింది. ఇశ్రాయేలు దేశ పట్టణాన్ని ముట్టడించింది. ఇప్పుడు పనివాడికి కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? నామమాత్రమైన మనుషులు కనిపిస్తున్నారు. ఏంటి? చుట్టుముట్టిన వాళ్ళందరూ కనిపిస్తున్నారు. కానీ ఎలీషాకు ఒకటి కనిపిస్తుంది. ఏంటి? వేరే సైన్యం కనిపిస్తుంది ఎలీషాకి. ఈ పనివాడు విశ్వాసే, సహదాసుడే, దేవుణ్ణి ఎరిగిన వాడే. కానీ వీనికి ఏం కనిపిస్తుంది? నామమాత్రమైన లోకం కనిపిస్తుంది. లోకము, ఈ చెట్లు, ఈ మనుషులు, ఈ చుట్టుముట్టిన వాళ్ళు, ఈ తిరుగుతున్న వాళ్ళు, ఇవన్నీ కనిపిస్తున్నాయి ఈయనకి. ఈయన పక్కన వెళ్తున్నవారు, ఈయన పక్కన ఇంటోళ్ళు, లేదా ఈయన చుట్టూ ఉన్న సైన్యం దండెత్తి వచ్చిన వాళ్ళు అందరూ కనిపిస్తున్నారు. కానీ ఎలీషాకి వాళ్ళు కనిపిస్తున్నారు, ఇంకొక సైన్యం కూడా అక్కడ ఒకటి జరుగుతుంది. ప్రార్థన చేసేటప్పుడు ఈ మూడోది జరిగిద్ది. ఏం జరిగిద్ది అని అంటే, ప్రభువా వీడు చూచినట్లు వీని కండ్లు తెరువు అని చెప్పినప్పుడు వాడికి కన్నులు తెరవబడి వాడికి ఏం కనపడినాయి? పర్వతములు, అగ్ని, రథములు, గుర్రములు ఎలీషా చుట్టూ కావలి ఉన్నట్లు ప్రార్థన చేసేటప్పుడు పరిపూర్ణమైన ప్రార్థనలో మూడోది జరిగింది. మన నేత్రములు వెలిగించబడతాయి. ప్రార్థనలో నేత్రములు తెరవబడతాయి. నీ చుట్టూ ఉన్న చీకటంతా పోయిద్ది. ప్రార్థన నీ నేత్రాలని తెరవజేస్తుంది, నీ కన్నులు వెలిగిస్తుంది, ఆత్మీయ నేత్రాలను నీకు అనుగ్రహిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? ఆత్మీయ నేత్రాలు. లోకములో సాధారణంగా సంచరించేవి కాదు, కనిపించనివి, స్పష్టము కానివి, అదృశ్యమైనవి నీకు అగుపడతాయి. ఏంటి? ఈ లోకంలోనే, ఈ జీవితంలోనే. దేనిలో ఇది అని అంటే, దేనిలో? పరిపూర్ణమైన ప్రార్థనలో.
ఈ మూడవది కనిపిస్తుంది, నీ 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 ఆత్మీయ కన్నులు తెరవబడతాయి. పౌలు ప్రార్థన చేస్తుంటే ఆయన మాట అంటాడు 12వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను ఒక మనుష్యుని తెలుసు నాకు, ఆయన 3వ ఆకాశానికి ఎక్కిపోయాడు, ఆయన శరీరంతో పోయాడో ఆత్మతో పోయాడో శరీరం లేక కొనుక్కోబడ్డాడో నాకు తెలియదు, కానీ ఆయన వెళ్ళటానికి మాత్రము వెళ్ళాడు. ఎవరు ఆయన? పౌలే. ఎవరు? పౌలే. ఆయన వెళ్ళాడు. ఈయనకి ఎట్లా కనిపిస్తుంది అట్లా వెళ్ళినట్లు? ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మీయ నేత్రాలు తెరవబడుతున్నాయి. ఇది నిజంగా జరిగిద్ది, ఖచ్చితంగా జరిగిద్ది. ఆత్మీయ నేత్రాలు దేనిలో జరిగిద్దయ్యా అంటే పరిపూర్ణమైన ప్రార్థనలో. ఇది అరే నేను దానియేలులాగా దర్శనం చూడలేనా? అరే నేను పౌలులాగా దర్శనం చూడలేనా? నేను యోసేపులాగా చూడలేనా అంటే చూస్తాం. యోహాను లాగా చూడలేమా? మర్మమైన కనిపెట్టలేమా అంటే కనిపెట్టగలం. ఎట్లా? ఆత్మీయ కన్నులు తెరవబడతాయి. ఆత్మీయ కన్నులు తెరవబడాలి. పనివాడు అప్పటిదా చూడలా, కానీ ఎప్పుడు చూసినాడు? కన్నులు తెరవబడాలి. కన్నులు. ఇది దేని వల్ల సాధ్యమైంది? ఎలీషా ప్రార్థించగా. ఏం జరిగినప్పుడు? ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఇది జరిగింది. ఎలీషా ప్రార్థన చేయకముందు ఇది ప్రార్థన ద్వారా నీ ఆత్మీయ నేత్రాలు, నువ్వు దృశ్యమైనవే కాదు అదృశ్యమైనవి కూడా చూడగలవు. నువ్వు జరిగేవే కాదు జరగబోయేవి కూడా చూడగలవు. నువ్వు చూస్తున్నవే కాదు నీకు కనిపించనివి కూడా నువ్వు చూడగలవు. ఇది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నాడంట. వాక్యం చెప్తా ఉంటే వాక్యము చెప్తున్నప్పుడు ఒక అక్క నిద్రపోతుందంట కుర్చీలో కూర్చొని. నిద్రపోతుంటే ఈయన వాక్యం చెప్పిన తర్వాత ఇప్పుడు ఈయనకి ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తారు కదా, చాలాసార్లు ప్రార్థన చేస్తారు. మొదటిసారి ప్రార్థన చేస్తారు, మధ్యలో వాక్యం దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తారు, వాళ్ళ చివరిలో కూడా ప్రార్థన చేస్తారు. ఈయన వాక్యం చెప్తూ మధ్యలో వాక్యం చదివిస్తూ ఉండగా అప్పటికే ఒక అక్క నిద్రపోతుంటే ఈయన ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేయడానికి కన్నులు మూస్తున్నాడు. చూసినప్పుడు ఈ అక్క నిద్రపోతుంది. ఏం చేస్తుంది? నిద్రపోతుంది. అది కనిపిస్తుంది. ఈ కుర్చీలో కూర్చున్న అక్క పక్కన కుర్చీ ఖాళీగా ఉందంట. ఆ ఖాళీలో ఎవరు కూర్చున్నారు? దెయ్యం కూర్చుంది. ఏంటి? సాతాను కూర్చుంది. ఏం చేస్తుంది? ఊపుతుంది. పక్కన పట్టుకున్న కర్ర ఏంటి? ఊపుతుంది. ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసి లేచి ఇప్పుడు చూశాడు కదా ఆత్మీయ నేత్రాలతో, అక్క నీ పక్కన ఒకటి ఉంది అన్నాడంట. ఏమన్నా అంటే ఇప్పుడు పిలిచి గట్టిగా ఒకటి ఉంది అంటే ఏమన్నా అంటే సాతాన్ని పక్కన కుర్చీలోనే కూర్చుంది. ఇక అంతే సంగతులు. అక్కడ నిద్రపోయే ఆమె లేచి ఒక్క సెకండ్లోనే లేచి ఉన్న ఫలంగా ఎక్కడికి వచ్చింది? ముందుకు వచ్చింది. ఎందుకు? ఈయనకి ఎట్లా కనిపించింది? కన్నుల ఆత్మీయ, అది అదృశ్యమైనది కానీ ఈయనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అక్కకి ఏం కనిపించలా? నిద్రపోతుంది కానీ ఆ పక్కన ఉన్నది తెలియదు. ఏం తెలియదు? ఏది నిద్రపుచ్చుతుందని ఆత్మీయ నేత్రాలు ఖచ్చితంగా దేవుడు మనకి తెరుస్తాడు. మన కన్నులు తెరుస్తాడు. ఇప్పటి వరకు మన చుట్టూ ఉన్న చీకటే కనిపిస్తుంది, దృశ్యమైనవే కనిపిస్తున్నాయి, కానీ అదృశ్యమైనవి మనకి పరిపూర్ణమైన ప్రార్థన నీ కన్నులను తెరిచిద్ది. ఇది నీకు నేర్పిస్తుంది. ఈరోజు మొదటిది నీ భారము భరిస్తున్నాడు దేవుడు అని నేర్పిస్తుంది. రెండవది నువ్వు నిరీక్షణ కలిగి ఉండట ఎట్లో నేర్పిస్తుంది. మూడవది పరిపూర్ణమైన ప్రార్థన నీ కన్నులు ఆత్మీయ నేత్రాలని తెరుస్తుంది అని నీకు నేర్పిస్తుంది. నాలుగవది ఈ ప్రార్థన ఏం చేస్తుంది అయ్యా అని అంటే ఏం చేస్తుంది? యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. మరియు నీవు నన్ను పంపితివని
లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవల్లని నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకును ప్రార్థించున్నాను. దేవుడు ఇక్కడ ఒక మాట చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుంది? ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుంది? ప్రభుతో వాళ్ళు ఏం చేయబడుతున్నారు? ఏకం చేయబడుతున్నారు. అంటే దేవునిలో నీవు ఐక్యం చేయబడతావు. అంటే నీ మనసు పోతుంది, దేవుని మనసు వస్తుంది. నీ హృదయం పోతుంది, దేవుని హృదయం వస్తుంది. నీ ఆలోచన పోతుంది, దేవుని ఆలోచన వస్తుంది. నీ యొక్క లోక సంబంధమైనంతా పోతుంది. ఏమొస్తుంది? దేవుని సంబంధమైనది నీ జీవితంలోనికి వస్తుంది. దైవ సంబంధమైనది వస్తుంది. ఎట్లా? దేని ద్వారా వస్తుంది? నువ్వు నిజంగా నీకు ఇంకా లోకం పనిచేస్తుందంటే, నీ మనసులో ఇంకా లోకం పనిచేస్తుందంటే, నీ ఆలోచనలు ఇంకా పోవట్లేదు. చాలా మంది నా ఆలోచనలు జయించేది ఎట్లా, నా మనసుని జయించేది ఎట్లా, అసలు ఈ లోకంలో నేను తిరుగులాడుతుంది ఈ పాపాన్ని, పాప సంబంధమైనటువంటి తలంపుల్ని జయించేది ఎట్లా అంటే ఎట్లా ప్రార్థనే. ఎట్లా? ప్రార్థన లేకుండా ప్రభు మనసు నీకు రాదు. ప్రభు మనసు నీకు రావాలంటే ఒకటి ఏం చేయాలా? ఏముండాలా? ప్రార్థన ఉండాలి. ప్రార్థన నాలుగోదిగా నీకేం నేర్పిస్తుందయ్యా అంటే, ప్రభులాగా నువ్వు చేయబడతావు అనే విషయాన్ని నువ్వు పరిపూర్ణమైన ప్రార్థన నీలో ఉంటే నువ్వు ప్రభులాగా ప్రార్థన చేసినప్పుడు అనుదినము దేవుడు మన భారాన్ని భరిస్తాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి నిరీక్షణ, ఎదురుచూపునిస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు? మన ఆత్మీయ కన్నుల్ని దేవుడు తెరుస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏం జరుగుతుంది? మనము ప్రభులాగా మార్చబడగలం, మనం ప్రభులాగా చేయబడగలం. అందుకని అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు ఎంత ధైర్యంగా ఎట్లా చెప్తున్నాడయ్యా అని అంటే, వీళ్ళల్లో ఏముంది అని అంటే, వీళ్ళు ఎట్లా చేయబడ్డారు అని అంటే, వీళ్ళల్లో ఏముంది అని అంటే ప్రార్థన ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. మొదటి కొరింథీ 2:16 చదువు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకి బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఇక్కడ ఏం జరుగుతుందంట? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. క్రీస్తు మనస్సు ఎట్లా? వీళ్ళ క్రీస్తు మనస్సు ఎట్లా వచ్చింది? వీళ్ళ క్రీస్తు మనస్సు ప్రార్థన ద్వారానే. ఇక్కడ ముందు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏమని అంటే, ప్రభు మనకి చేసేవి, ప్రభు మనకు అనుగ్రహించేవి, ప్రభు మన జీవితాల్లో జరిగించేవి అని కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏంటి అవి? ప్రార్థన గురించినటువంటి మాటలు చెప్తున్నాడు. దేవుడు మానవునికి తను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము. ఈ ప్రేమించేవారు ఎవరు? ప్రభుతో సహవాసం కలిగిన వారు. ఇప్పుడు ఒక వ్యక్తి నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆ వ్యక్తితో 24 గంటలు సహవాసం కలిగి ఉండడానికి ఏం చేస్తావు? ఇష్టపడతావు. వీళ్ళు ఎవరు అంటే ప్రార్థనా పరులు. వీళ్ళలో ఏముందయ్యా అని అంటే ఏముంది? ప్రభు మనసుంది. ఎట్లా వచ్చింది? ఆయనతో సహవాసము ద్వారా. ప్రభుతో సహవాసం ఉంది, అందుకే ఏమొచ్చింది? మనసు. కొన్ని లోకంలో సామెత ఉంటుంది కదా, ఏదో సామెత ఉంటుంది, కొన్నాళ్ళు ఉంటేనంట వాళ్ళు వీళ్ళు అవుతారంట, వీళ్ళు వాళ్ళు అవుతారంట. ఇప్పుడు మనం ప్రభుతో సహవాసం చేస్తే మనం ఎలా అవుతాం? ప్రభులాగా అవుతాం. ఎలా అవుతాం? ప్రభులాగా అవుతాం. ఎప్పుడు ఈ సహవాసం? ఎట్లా ఈ సహవాసం? ప్రార్థన ద్వారా. ఎట్లా?
నాలుగు చెప్పుకున్నాం. చివరిది ప్రార్థనలో ఏం చేయాలి, ప్రార్థన మనకి ఏం నేర్పిస్తుంది, లేదా ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో ఏం జరుగుతుందయ్యా అని అంటే, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చూడండి. 38. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీ వారిని కలుసుకుందు, తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను. ఇక్కడ చూస్తా వచ్చినట్లయితే ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఏం చేస్తున్నాడు, ఈయనకి ముందుకెళ్ళటానికి దారి లేదు. ఏం లేదు, ముందుకెళ్ళటానికి దారి లేదు. ఏమొచ్చారు, అమాలేకీయులు వచ్చారు, దండెత్తి వచ్చారు, వీళ్ళకి కలిగిందంతా పట్టుకుపోయినారు. ఇప్పుడు సరే, పట్టుకుపోయినారు స్త్రీలు పిల్లలందరినీ. పురుషులన్నా ఈయనకి సపోర్ట్ గా ఉన్నారా, ధైర్యంగా నిలబడినారా అంటే లేరు. ఏం చేసినారు, ఈయన్నే చంపాలని రాళ్ళు ఎత్తినారు. ఇప్పుడు ఇటు పోవటానికి ఏమో వాళ్ళు ఎక్కడికి పోయారో తెలియదు, వాళ్ళు ఎట్లా తీసుకుపోయారో తెలియదు. ఈ వెనకాల ధైర్యం చెప్పి నిలబడి సహకారం ఉండేవాళ్ళు లేరు. ఇప్పుడు వీళ్ళు రాళ్ళు ఎత్తారు. ఇప్పుడు ఏం చేయాల, ఒక్కడే నిలబడ్డాడు. ఎవరు ధైర్యపరిచేది, ఎవరు? ఆడ పైన ఉంది ఒక మాట, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, పక్కనున్న వాళ్ళని బట్టి కాదంట, ఎవరిని బట్టి? దేవుని బట్టి ధైర్యం వచ్చింది. అంటే ఈయన పక్కనున్న వాళ్ళు సపోర్ట్ గా లేరు, వీళ్ళు ఎదురు తీసుకుపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఇప్పుడు ఈయనకి ఎటు పోవాలో తెలియదు. అంటే ఇటు తీసుకెళ్లారో తెలియదు. సరే, ఎటు తీసుకెళ్లారో ఆలోచన చెప్పడానికైనా, నిలబడటానికైనా, ధైర్యం చెప్పడానికైనా ఇళ్ళు ఉన్నారంటే ఇళ్ళు లేవు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. అందరూ ఉన్నా కానీ ఒక్కడే ఉన్నాడు. అందరూ ఉన్నారు చుట్టూతా, కానీ ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని బట్టి? దేవుని బట్టి ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ప్రార్థన, ఐదవది, ప్రార్థన చేసేటప్పుడు జరిగేది ఏందయ్యా అని అంటే, ప్రార్థన నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఏం చేస్తుంది? ప్రార్థన నిన్ను నడిపిస్తుంది ముందుకి. ప్రార్థన లేకపోతే నీకు ఆలోచన రాదు. ప్రార్థన లేకపోతే నీకు అయోమయమైన పరిస్థితి. ప్రార్థన లేకపోతే టెన్షన్స్, ఏం చేయాలో తెలియదు. ప్రార్థిస్తే ప్రశాంతమైన జీవితం, ప్రార్థిస్తే మార్గం, ప్రార్థిస్తే సరళమవుతాయి త్రోవలు, ప్రార్థిస్తే నీ జీవితంలో జరగందేది ప్రార్థన నిన్ను ముందు తీసుకు. ఈయన ప్రార్థించాడంట. ప్రార్థన చేసేటప్పుడే ప్రభువు ఈయన ప్రార్థన చేయకముందే 3 దినాల ముందు ఒకటి జరిగింది. ఈయన మార్గము సరళమవటానికి, ఈయనకి త్రోవ ముందుకు తీసుకెళ్ళటానికి ఏం జరిగింది? అక్కడ ఒక అమాలేకీయుడు వీళ్ళు దండెత్తి తీసుకొని పోయేటప్పుడు ఎవరైతే శత్రువులు వచ్చారో వాళ్ళల్లోనే ఒక దాసుడు ఐగుప్తీయుడుగా ఉన్నాడు. అంటే ఆ దాసుడు ఒక ఐగుప్తీనికి దాసునిగా ఉన్నాడు. వాడు ఎవరు చూద్దాం. ఇక్కడ 11వ వచనం చూద్దాం. పొలంలో ఒక ఐగుప్తీయుడు కనబడిను, వాడు 3 రాత్రింబవళ్ళు అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదని తెలిసి ఏం చేసినాడు? 3 రాత్రింబవళ్ళు. ఎందుకు ఇది జరిగిందయ్యా అని అంటే, ఎందుకు ఇది జరిగింది? 13వ వచనం చూడండి. 13వ వచనం, దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చిందని వాడిని అడిగిను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడినై పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసునేతిని, 3 దినముల క్రిందట నేను కాయలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి. ఇక్కడ ఏం జరిగిందంట? ఆయన నిజానికి ఎవరు? ఐగుప్తీయుడు. ఎవరికి దాసుడైనాడు? అమాలేకీయుడికి దాసుడైనాడు. 3 రోజుల క్రిందట ఏం జరిగింది? ఈయనకి కాయలా పడ్డాడు. అంటే అనారోగ్యం వచ్చింది, కదలట్లేదు, మెదలట్లేదు, పడిపోయినాడట, సొమ్మసిల్లిపోయి. ఇక వీటితో మనకు పని అయిపోయిందిలే అనుకొని వాళ్ళ యజమానుడు ఏం చేసినాడు? ఆడ పడేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు త్రోవ ఎవరు చూపించేది? ఎవరు? దేవుడు ఎవరు ఏర్పరుచుకున్నాడు? ఆయన్ని. కొన్నిసార్లు దేవుడు తీసివేసిన వాళ్ళని ఏం చేస్తారు? ఏర్పరుచుకుంటాడు. నిషేధించబడిన రాయి మూలకి తలరాయి అవుతుంది. తీసేసిన వాళ్ళనే దేవుడు ఎన్నుకుంటాడు.
నిజానికి ఈయన తీసేసినాడు, ఎవరికి పనికిరాన్నాడు. కాయలా పెడితే ఏంటి, ఎవరికి పనికి రావట్లా. ఆ యజమానుడు ఎందుకు ఇడిచిపెట్టిపోయినాడు, ఈ నాకు ఎందుకు అవసరం లేదని ఇడిచిపెట్టిపోయినాడు. ఇప్పుడు ఎవరికి అక్కర రానాడు, ఎవరికి అక్కడికి వచ్చాడు, దావీదికి అక్కడికి వచ్చాడు. దావీదికి ఎట్లా అక్కడికి వచ్చినాడు, ఎట్లా, దావీది కంటే ముందు దేవుడికి అక్కడికి వచ్చినాడు. ఎవరికి వచ్చినాడు, దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు ఈయనకి దారి చూపించింది ఎవరు, ఎవరు, ఆ ఐగుప్తీడే. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే కింద 14వ వచనం, 15వ వచనం చదవండి. 15వ వచనం, ఆ దండును కలుసుకుంటే నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వాడిని అడుగ్గా వాడు ఆ దండును కలుసుకొనుటకు నీకు దోవ చూపుదునని నేను. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే కింద దేవుణ్ణి బట్టి ఈయనేం చేస్తున్నాడు, త్రోవ చూపిస్తున్నాడు. త్రోవ చూపిస్తుంటే 16వ వచనం మొదటి భాగం, తరువాత వాడు వారి దగ్గరికి దావీదును నడిపింపగా. ఎవరు నడిపించారా, ఇప్పుడు ఎవరు నడిపించారు, ఆ ఐగుప్తుడే, అమలేకి దాసుడే నడిపించాడు. ఎవరి ద్వారా, ఇది ఎవరు చేశారు, దేవుడు. దేవుడు దేవుడు ఆయన్ని అనుకున్నాడు. ఈ ప్రార్థన చేయకముందే దేవుడు అవసరాన్ని తీర్చాడు. చూడండి ఎంత గొప్ప విషయం. ఈయనకి ఈ కాయలా పడేవాడు అవసరం అని తెలిసి ఈయన 3 దినాల తర్వాత చేసే ప్రార్థనకి 3 రోజుల ముందే ఆయనకి ఏమైంది, అనారోగ్యం వచ్చింది. ఎవరి కోసం ఇదంతా, దావీదు కోసం. ఎవరు సిద్ధపరిచినాడు, దేవుడు నిన్ను ప్రార్థిస్తే ఎలా అయినా తీసుకుపోతాడు ముందుకి. నీకు దారులన్నీ మూసుకుపోయినా తీసుకెళ్తాడు ముందుకి. నువ్వే పరిస్థితుల్లో నేను ఎట్లా పోవాలో తెలియపోయినా దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఏ పరిస్థితుల్లో ఏది చేసేటప్పుడైనా దేవుడు నిన్ను నడిపిస్తాడు. చాలాసార్లు ఈ పరిస్థితులు మనం మెరక్క అల్లకల్లోలం అయిపోతాం, ఇబ్బందికి గురవుతాం. చాలాసార్లు నేను ఎటు పోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. పరిస్థితి ఎట్లా అనుకున్నాం. కానీ దేవుడు ఉన్నాడు, ఈయన మార్గాన్ని చూపిస్తాడు, మార్గాన్ని తీసుకెళ్తాడు, నేను నడిపిస్తాడు, నీ చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్తాడు. మనం ఏం చేయాలనంటే దేవునికి ఎంత చిన్న దాంతో అయినా నీకు సహాయము చేయగలడు. తీసేసిన వాళ్ళతో అయినా, తీసేసిన దాంతో అయినా, అది వస్తువు అయినా, మనిషి అయినా, ఎవరితో అయినా దేవుడు నిన్ను ఏం చేయగలడు, ముందుకు నడిపించగలడు. ఏలియా నడిపించబడటానికి ఏం అక్కడికి వచ్చినాయి, కాకులు అక్కడికి వచ్చినాయి. యోనా నడిపించడానికి ఏం అక్కర వచ్చింది, చేప అక్కడికి వచ్చింది. నీ జీవితంలో ఏది జరగాలన్నా, ఏది నడిపింపబడాలన్నా, ఏది నీ జీవితంలో అవ్వాలన్నా ఏమి రావాలా, ఏదో ఒకటి అక్కడికి వస్తుంది. తీసేసింది ఏదైనా సరే అక్కడ వస్తుంది. ఒకవేళ మనము అదే పరిస్థితుల్లో కనుకుంటే చాలాసార్లు శత్రువు కదా వీడిని ఎందుకో అనుకోవచ్చు. నిజానికి దావీదు కూడా అనుకోవచ్చు, ఏమని, ఈయన ఎవడు, వీడు శత్రువే కాదా. కానీ శత్రువు ద్వారా కూడా దేవుడు సహాయము నీ జీవితంలో ఎవరిని తీసేయటానికి లేదు. వాళ్ళు శత్రువులైనా, వాళ్ళు తీసేసిన వాళ్ళైనా, వాళ్ళు ఇంకెవరైనా సరే దేవుడు వాళ్ళ ద్వారా కూడా నిన్ను, దేని ద్వారా, ఇది ప్రార్థన చేద్దాం. మన జీవితాల్లో ఒక 5 విషయాలు చూస్తాం ప్రార్థన చేసేటప్పుడు. ప్రార్థన ఆలకించేవాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేవాడు. ఇప్పుడు ఈయన ప్రార్థన చేసేటప్పుడు భక్తుడు నేర్పిస్తున్నాడు 5 విషయాలు. ఏంటవి? మొదటిది, ప్రార్థన చేసేటప్పుడు ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. రెండవది, ప్రార్థన చేసేటప్పుడు మనకి నిరీక్షణ కలుగజేస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఆత్మీయ నేత్రాలని తెరుస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ప్రభులాగా మనల్ని తీర్చి దిద్దుతున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ముందుకి నడిపిస్తున్నాడు. ఏంటి? ముందుకు తీసుకెళ్తున్నాడు. యాత్రలో ఆగిపోయేవేమో పరిస్థితులను బట్టి, యాత్రలో అక్కడే నిలబడిపోయినావేమో, చేతగాని ఓడిపోయినావేమో, ఒకవేళ చేతగాని దానివైనావేమో, నా వల్ల కాదని అక్కడే కూలబడిపోయేవేమో. దేవుడు నీ కుటుంబాన్ని తీసుకెళ్తాడు, నిన్ను తీసుకెళ్తాడు, నీ పరిస్థితులను తీసుకెళ్తాడు, ముందుకు తీసుకెళ్తాడు. ఈ విషయాల్లో మనం ప్రార్థన చేస్తే, ఒకవేళ ఇలాంటి ప్రార్థన, పరిపూర్ణమైన ప్రార్థన మనకు లేకపోతే, మనం పరిపూర్ణంగా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనని